తెలుగువారు ఎక్కడున్నా సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులను మర్చిపోరు. ఇందులో భాగంగానే అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఆ దేశంలో శ్రావణ మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తారా అకాడమీ ఆర్ట్స్, వివిఎఫ్ అగ్రి వెల్లంవారి ఫార్మ్స్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఎవరు నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని మొదటిసారి న్యూ జెర్సీకి పరిచయం చేస్తున్నారు. 1 సెప్టెంబర్ 2023 పూజలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఎంట్రీకి ఎలాంటి ఫీజు లేదని, ఉదయం 9 గంటల నుంచి 10 గంటలకు సామూహిక వరలక్ష్మి కుంకుమ పూజ, తర్వాత గోరింటాకు కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పిండి వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆంధ్ర భోజనం ఏర్పాటు చేశారు. అందరూ కార్యక్రమానికి తరలి రావాలని ఒక వీడియోతో పాటు డిజిటల్ కరపత్రాలను సోషల్ మీడియా ద్వారా పంపించారు. వరలక్ష్మి పూజ, గోరింటాకు వేడుకలను JSW టీవీ, జై స్వరాజ్య టీవీ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని JSW టీవీ, జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు పర్యవేక్షించారు, అలాగే కవర్ చేశారు. అమెరికాలో ఆడాలా మజాకా పేరుతో గేమ్ షో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ లో పలు రకాల మొక్కలు, భారతదేశ దుస్తులు, గణేశుడి విగ్రహాలు, ఆభరణాలు అమ్మకానికి పెట్టారు. భారీగా తెలుగువారు విచ్చేసి కార్యక్రమాన్ని ఘన విజయం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, ప్రవాస భారతీయులు, JSW టీవీ, జై స్వరాజ్య టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ గారు పాల్గొన్నారు. ఎబిలిటీ ఉంటుంది కాబట్టి మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మేమందరం ఆన్ ద గ్రౌండ్ చేస్తున్నాము. మా దగ్గర ఫామ్ హౌస్లు ఉన్నాయి, అందరూ వచ్చి ఉండొచ్చు ఫ్యామిలీస్ తోటి. అండ్ మేము చేసే ఫార్మింగ్ చూడొచ్చు. మా ఫార్మ్స్ అన్ని ఫ్లోరిడాలో ఉన్నాయి, మెయిన్ అట్లాంటాలో కూడా ఉన్నాయి. బట్ 290 acres టోటల్లో ఉన్నాయి. ఒకిషోకి అండి, ఒర్లాండో దగ్గర. సో ఆ ఫార్మ్స్లో మేము చేస్తున్నాము. అండ్ సీతాఫలాలు మెయిన్ పండిస్తాము. సీతాఫలాలు, మ్యాంగో ఇందులో ఇప్పుడు అందరు US మొత్తం సప్లై చేసేంత ప్రొడ్యూస్ లేదు. బట్ నెక్స్ట్ 2 yearsలో ఒక 15 నుంచి 20 ఎకరాల దాకా ఒట్టి సీతాఫలాలే ఉంటాయి. వద్దన్నా కూడా వస్తాయి. దాంతో పాటు మ్యాంగోస్ ఈ డొమినికన్ రిపబ్లిక్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో కూడా పండించి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసి లోకల్ ఉన్న ఇండియన్ స్టోర్స్కి కూడా సప్లై చేస్తున్నాం. సో ఈ ఫార్మింగ్ జర్నీలో మాతో పాటు జాయిన్ అవ్వాలంటే ఎనీ టైం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నెంబర్స్ అన్నీ కూడా ఇస్తాను అందరికీ. థ్యాంక్ యూ అండి. సో ఈ ఫార్మింగ్తో పాటు, ఫార్మింగ్ అంటే ఉట్టి టమాటాలు, గోంగూర మాత్రమే కాకుండా అందరికి కావాల్సిన ప్లాంట్స్, అంటే ఇంట్లో పెంచుకునే హోమ్ గార్డెన్ కోసం వెజిటబుల్ ప్లాంట్స్ అండ్ మన వెరీ ఇంట్రెస్టింగ్ పారిజాతం, బొంతరమల్లి, అన్ని పన్నీర్ రోజ్, గురజాజి, ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కూడా మేము మా నర్సరీలో పండించి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఆల్మోస్ట్ టిల్ సెప్టెంబర్ వరకు అమ్ముతామండి. అన్ని షిప్పింగ్ చేస్తాము డైరెక్ట్ ఇంటికి, ఆర్ ఇలాగా స్పెసిఫిక్ లొకేషన్స్లో ఇండివిజువల్ మేము లొకేషన్స్ పెట్టి అక్కడ కూడా అమ్ముతాము. సో గార్డెన్ సీడ్స్ కూడా అమ్ముతాము. మన వంకాయలు, ఇండియన్ వంకాయలు, ఇండియన్ టమాటాలు, పుల్ల టమాటాలు ఇవన్నీ కూడా సీడ్స్ అమ్ముతాము మా ఇండియన్ ప్లాంట్స్ అండ్ seeds.com ద్వారా. అండ్ ఎనీ టైమ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, ఇస్తాను. రోజా గారు ఏమైనా మర్చిపోయినా? లేదండి, ఏది ఆర్గానిక్ కాదు. సో ఆర్గానిక్ ఎందుకు చేయమంటే ఇప్పుడున్న కరెంట్ ఫార్మ్స్ మేము టేక్ ఓవర్ చేసుకుని దాన్ని రన్ చేస్తున్నాం. అందువల్ల ఇమీడియట్గా ఆర్గానిక్ అనేది ఇంపాసిబుల్ అండి. సో స్లోగా మేము ఆర్గానిక్ కన్వర్ట్ చేస్తున్నాం. సో బిజినెస్ ఇప్పుడు రన్ చేయాలి కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రన్ చేస్తున్నాం. నా నెంబర్ 8482440213. రోజా గారికి ఒకసారి మెసేజ్ చేయండి. రోజా గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది, ఆవిడ దగ్గర తీసుకోవచ్చు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శివకుమార్ ఆనంద్, JSW అండ్ జై స్వరాజ్య టీవీ వరల్డ్ వైడ్ టీవీ గ్లోబల్ డైరెక్టర్ అండి. ఈరోజు మన స్టూడియోలో JSW అండ్ జై స్వరాజ్య టీవీ స్టూడియోలో ఒక మహిళలకి సంబంధించి శ్రావణ మాసం ఒక మహోత్సవం, వన మహోత్సవం అని చెప్పేసి స్టార్ట్ చేశారు. 100-150 మంది దాకా అందరూ మహిళలు వచ్చేసి మన అమ్మవారి కుంకుమ పూజ, వరలక్ష్మి వ్రతం లాంటిది కుంకుమ పూజ అందరూ పంతులు గారు వచ్చేసి మనకి బ్రహ్మాండంగా పూజ అది చేయించుకున్నారు. తర్వాత మనతో పాటు ఇక్కడ వివిఎఫ్ ఫార్మ్స్ తను ఓనరు ప్లస్ ఫ్లోరిడాలో తనకి ఫార్మ్స్ అవన్నీ ఉన్నాయి. తను వచ్చారు, తను స్పాన్సర్ చేశారు. యాక్చువల్గా ఇంతకుముందు కూడా మనం గోరింటాకు ఫంక్షన్ ఇక్కడ మన స్టూడియోలో చేశాము, దానికి కూడా తను స్పాన్సర్ చేశారు.
అప్పుడు రాలేకపోయారు తను. ఈసారి వచ్చారు, మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి మీతో మాట్లాడటం. శశి గారు, మీరు మా ప్రేక్షకులకి, మా వీక్షకులకి మీరు ఎలా స్టార్ట్ చేశారు? మీకు ఇంట్రెస్ట్ అంటే ఇండియాలో మీరు వ్యవసాయం చేసేవాళ్ళ? ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎలా స్టార్ట్ చేశారు? మా వీక్షకులకు ఒకసారి డీటెయిల్గా చెప్పండి. షూర్ అండి. సో 2022 జాన్లో ఈ ఫార్మింగ్ అనేది ఒక లార్జ్ సెక్టర్ కింద స్టార్ట్ చేసామండి. ఇలా చాలామంది ఫ్రెండ్స్ మేము కూడా ఫార్మింగ్లో జాయిన్ అవ్వాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటప్పటికి ఒక లార్జ్ స్కేల్ ఫార్మింగ్ చేయాలని చెప్పి ఒక అందరి ఇన్వాల్వ్మెంట్ తోటి, అందరి క్యాపిటల్ తోటి ఒక ఫార్మింగ్ స్టార్ట్ చేసామండి. ఇవాళ 290 ఎకరాలు, 180 మంది, ఒక 5.4 మిలియన్ వర్త్ ఆఫ్ క్యాపిటల్ రైజ్ చేసి ఈ ల్యాండ్స్ కొన్నాము. అందులో గోంగూర పండిస్తాము, సీతాఫలం పండిస్తాము. వీటితో పాటు ల్యాండ్స్ ఓన్ చేయాలనుకునే వాళ్ళకి ల్యాండ్ డెవలప్ చేసి అమ్మి వాళ్ళకి ఫార్మింగ్ చేసిస్తాము అందులో అండి. అండ్ ఫ్యూచర్లో మన ఇండియన్స్ కోసం అని చెప్పి ఒక ఇల్లు కట్టే ప్లాన్ కూడా ఉంది. అండ్ అందులో మన ఫార్మింగ్ అనే కాన్సెప్ట్, ఎవరైతే ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ ఇంట్లో ఉంటా ఆ ఫార్మింగ్లో చేసుకుంటూ ఉండేటట్టు ప్లాన్ అండి అందులో. ఓకే. అంటే మీరు ఇండియాలో వ్యవసాయం ఎలా ఇంట్రెస్ట్ చేయాలని ఎక్కడి నుంచి వచ్చింది? మీ ఫాదర్స్ చేసేవాళ్ళ, మీరు చేసేవాళ్ళ? వ్యవసాయం అంటే ఇప్పుడు అమెరికాలో చాలామంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. మేజర్గా మనకి ఐటీ ఫీల్డ్, కొంచెం రెస్టారెంట్స్, మిగతా అదర్ బిజినెస్ చేస్తున్నారు. వ్యవసాయం చేయటం నేను చాలా అరుదుగా విన్నాను. మీరు ఇంత ఇంట్రెస్ట్తో ఇంత యంగ్ ఏజ్లో ఇలాంటి వెంచర్ ఎలా వచ్చింది మీకు ఐడియా? సో నేను స్విట్జర్లాండ్ నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్న టైంలో ఈ టెర్రస్ గార్డెన్స్ చూసినప్పుడు అందులో ఉన్న ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఆటోమేషన్ బాగా ఇంట్రెస్ట్ అనిపించిందండి. సో అక్కడి నుంచి మొదలుపెట్టి దాని తర్వాత ఒక స్మార్ట్ గార్డెన్స్ అని ఒక చిన్న కంపెనీ పెట్టి దాని తర్వాత ఒక లార్జ్ పాలీ హౌస్ అది ఎస్టాబ్లిష్ చేసి మైసూర్ దగ్గర, యూఎస్కి 2016లో మూవ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ గోంగూర పండించడం మొదలుపెట్టాను. సో గోంగూర అనేది బాగా పండించి అక్కడి నుంచి ఒక లార్జ్ స్కేల్ ఫార్మింగ్ సెటప్ చేసి అలా ఒక ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు ఒక ఫార్మింగ్ అనేది ఒక చిన్న బిజినెస్ కింద ఉండాల్సిన అవసరం లేదు, ఒక లార్జ్ స్కేల్లో ఎంటర్ప్రైజ్ లెవెల్లో $multi-million బిజినెస్ అవ్వాలని ఒక చూపించాలనేది పట్టుదలతో చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఇంతమంది ప్రతి సంవత్సరం మన తెలుగు కమ్యూనిటీ చాలా పెరిగిపోతుంది. అమెరికాలో మన తరచుగా పేపర్లో చూస్తూ ఉంటాము. ఇండియన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు జనాభా చాలా పెరిగిపోతుంది. స్టూడెంట్స్ పరంగా, ఫ్యామిలీస్ పరంగా వీళ్ళందరికీ మన రుచికరమైన వంటలు, కూరగాయలు తినాలని ఆశ ఉంటుంది. ఎక్కడో చాలా తక్కువ చోట్ల ఇండియన్ వెజిటేబుల్స్ కానీ మిగతా గోంగూర లాంటిది కానీ దొరుకుతూ ఉంటాయి. జనరల్ ఇక్కడ అమెరికాకి మెక్సికో నుంచి చాలా మటుకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి దగ్గర కాబట్టి వాళ్ళకి కాస్ట్ వైజ్ కూడా వస్తుంది. కానీ ఇండియన్స్ మీరు ఇంత మంచి సౌకర్యం, సీతాఫలాలు అని చెప్పారు, అది ఇక్కడ ఎక్కడా దొరకవు అసలు. అది ఒక అమృతమైన ఫలం. అది ఎంతో ఆ సీజన్లో ఒక 2-3 మంత్స్ సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో అందరూ తినాలనుకుంటారు. ఇక్కడ పిల్లలకి అసలు సీతాఫలం అంటే ఏంటి, అదొక ఫ్రూటా అని ఒక ఆశ్చర్యకరంగా చూస్తారు పిల్లలు. అసలు తెలియదు ఎప్పుడు జనాలకి. నేను 26 years అవుతుంది, మర్చిపోయాం అసలు సీతాఫలం అనేది ఒకప్పుడు ఉండేదా, వ్యానిష్ అయిందా అన్న సిచ్యువేషన్ అమెరికాలో ఉంటుంది. మీరు ఆ కృషి చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. కమ్మింగ్ ఇయర్స్లో మన తెలుగు వాళ్ళందరికీ, ఇండియన్స్కి అందరికీ సీతాఫలాలు మీరు అందించాలని, అది ఎంత ప్రోగ్రెస్, ఎంత తొందరలో మీరు ఇవ్వగలరు సీతాఫలాలు? 15 ఎకరాలు సీతాఫలం నాటామండి. ఒక 2 ఏళ్లలో మనకి ప్రతి ఇండియన్ స్టోర్లో కూడా సీతాఫలం తక్కువ డబ్బులకి పంపించాలనేది మా ధ్యేయం అండి. సో అందరికీ అందుబాటులో ఉండాలి, ఎక్కువ అవైలబుల్ ఉండాలి. మనం ఇండియాలో ఎలా ఉన్నప్పుడు రోడ్ల పక్కన ఎలా దొరుకుతుందో అలా ఇక్కడ దొరికించాలండి. చాలా హ్యాపీ అండి. సీతాఫలం ఒకటే కాదండి, మన తెలుగు కల్చర్, మన ఇండియన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ చాలా ఉన్నాయి ఇక్కడ దొరుకుతాయి. కానీ మన ఇండియన్ ఫ్లేవర్ కానీ ఇండియన్ ఇది దొరకదు. వంకాయలు కానీ, బీరకాయలు కానీ, టమాటోస్ కానీ మనకంటూ స్పెషల్గా ఉన్నాయి. ఆ రుచికి మనం అలవాటు పడ్డాం కదా. గోంగూర అనుకోండి, ఆ పేరు వినగానే నోట్లో లాలాజలం ఊరుతుంది. అట్లాంటివన్నీ మీరు భారీ ఎత్తున కమ్మింగ్ ఇయర్స్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మన తెలుగు వాళ్ళందరికీ అందిస్తారని, పచ్చళ్ళు కానీ అట్లాంటివి మీరు ఈ చేస్తున్న కృషి చాలా అభినందనీయం. మా తెలుగు వాళ్ళందరికీ ఒక మంచి ఆదర్శకం. మీ వెంచర్స్ గురించి ఒక్కసారి
కమింగ్ ప్లాన్స్ కానీ మీరు ఎంత త్వరలో ఒక 2-3 ఇయర్స్లో ఇవన్నీ చేస్తారని ఒకసారి సో ఇమీడియట్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. మన ఇండియన్స్ ఎవరైతే ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక లార్జ్ స్కేల్లో వెళ్తున్నాము. నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో $multi-million బిజినెస్ రన్ చేస్తున్నాము జస్ట్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ అంటే షార్ట్ టర్మ్ క్రాప్స్, లాంగ్ టర్మ్ క్రాప్స్, ల్యాండ్స్ అమ్మడం కానీ, నర్సరీస్ అమ్మడం, ఇటువంటి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో ఇల్లు కూడా కడతాము. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ విత్ అస్, రండి, మాతో పాటు ఫార్మింగ్ చేయండి, మాతో పాటు ఇన్వాల్వ్ అవ్వండి. తప్పకుండా అండి. శశి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. సంతోషకరమైన విషయాలు మన అందరికీ, తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపరం. మన కూరగాయలు కానీ మన కల్చర్ని మెయిన్గా మన ప్రేక్షకులందరికీ ఇక్కడ ఎంతో దూరంలో ఉన్న మన అందరికీ అందిస్తున్నందుకు మీకు చాలా శుభాభివందనలు. ఫ్యూచర్లో కూడా మీరు సక్సెస్ కావాలని మా JSW అండ్ జై స్వరాజ్య మేనేజ్మెంట్ తరఫున, మా తరఫున మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.